తన యొక్క ఆట పాటలతోటి ఉర్రూ తొలగించి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. తన వంతు పాత్ర నిర్వహించి మన తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేసిన పద్మ గారు వారు తన కుటుంబాన్ని ఓవైపు నడిపించుకుంటూనే తను మన తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పాట రూపంలో తాను అందించడం జరిగింది. మరి అలాంటి కళాకారునికి గుర్తింపుగా మంచిర్యాల జిల్లాలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వారు గుర్తించి తనకు నంది అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాలి. కళలు అనేటివి అందరికీ అందవు. వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు. మనం ఎంత నేర్చుకున్నా ఎంత పాడదామన్నా కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉండవచ్చు. కానీ ఈ కళాకారులు వాళ్ళు వేల మంది లక్షల మంది ముందు కూడా వారి యొక్క గళాన్ని ఎత్తి పాడుతూ ఆడుతూ మనకు ఊపునందిస్తారు. ఎలాంటి వాళ్ళైనా సరే ఆ పాటలకు తమ వంతుగా వాళ్ళు పాదాలను ఆడించడము అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి అంటే వారిని మరింత ముందుకు నడిపించాలి అంటే వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయాన్ని అందించాలి. ఆర్థిక తోడ్పాటు అనేది ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. మరి కళాకారులు ముందుకు ఉత్సాహంగా వెళ్ళాలి, మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఆ పాటల ద్వారా ఆటల ద్వారా మన యొక్క సాహిత్యాన్ని తెలంగాణ యొక్క చరిత్రని ప్రజలందరికీ వివరించాలంటే ముందు వారికి తోడ్పాటు కావాలి. కాబట్టి ప్రభుత్వం ఎలాగైనా సరే గుర్తించాలి. ఇది వరకు కొంతమంది కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వంలో ఒక ఉద్యోగాన్ని కల్పిస్తూ వారికి ఆర్థిక భరోసాను అందించింది. మరి కొంతమంది కళాకారులు అలాగే మిగిలిపోయారు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాలు వారిని గుర్తించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఇలాంటి సాహితీ కళాకారులకు వారికి తోడ్పాటును అందిస్తే వారు మరింత ముందుకు వెళ్ళాలి కూడా. అలాంటి కళాకారులను ఆదుకోవడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. కాబట్టి మనందరము కూడా వారికి వెన్నంటి ఉంటూ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే వారు మరింత ముందుకు వస్తారు. కాబట్టి వారి యొక్క గళం అనేది ఎప్పుడూ కూడా మూగపోకుండా ఉండాలి అంటే మనం